నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కూడా మరొక 2 నెలల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే జరగనున్నాయి. ఇక పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే ముందుగా జరగాల్సినటువంటి ప్రక్రియ మాత్రము ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. ఇప్పటికే పలువురు ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థిగా మాకు అవకాశం ఇవ్వండి అంటూ వాళ్ళకు సంబంధించినటువంటి అప్లికేషన్లను అయితే గాంధీ భవన్లో పెట్టుకుంటున్నారు. ఎమ్మెల్యే సందర్భంలో ఇచ్చినట్టుగానే ఈ సందర్భంలో కూడా ఎంపీ ఎలక్షన్స్కి కూడా అప్లికేషన్లు అయితే పెడుతున్నారు. ఇక ఒక స్థానం మాత్రం చాలా పేరైతే వినబడుతుంది. గత నెల రోజులుగా ఆ స్థానానికి సంబంధించి అంటే దాదాపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్థానానికి సంబంధించినటువంటి ఒక పేరైతే వినబడతా ఉంది. అది వరంగల్ నియోజకవర్గం. అది ఎస్సీ రిజర్వ్డ్గా ఉంది. ఆ నియోజకవర్గంకు సంబంధించినటువంటి అభ్యర్థిగా ఎవరు వస్తారనేటువంటి ఒక పేరైతే వినబడుతూ ఉంది. ఆ పేరే హరికోట్ల రవి. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి రిజిస్ట్రార్గా పనిచేస్తున్నారు. అసలు నిజమేనా, ఈ పేరు అబద్ధంగా జరుగుతుందా ఏంటి అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటుగా హరికోట్ల రవి గారే ఉన్నారు. సార్ నమస్కారం. ముందుగా మీకు తెలంగాణ రాష్ట్రంకు సంబంధించినటువంటి ఉద్యమంలో మీరు పాల్గొన్నారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీ యొక్క పన్ను అయితే నడుస్తూ వచ్చారు. మొన్న ఒక మంచి ర్యాలీని అయితే చేయడం జరిగింది. దాదాపుగా ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి కూడా తెలంగాణ నుంచి వెళ్ళి ఒకే ఒక ర్యాలీ అనుకోవచ్చు. భారత రాజ్యాంగం సంబంధించినటువంటి ఒక ర్యాలీని తీసుకోవడం జరిగింది. అసలు భారత రాజ్యాంగం పైన అంత అభిమానం, అంత ఆ యొక్క అది ఎందుకు ఉంది సార్ మీకు? ముందుగా తొలి వెలుగు న్యూస్ ఛానళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు ఒక మంచి క్వశ్చన్ అడిగారు ఇప్పుడు రాజ్యాంగం గురించి. అన్న, ఇప్పుడు మనం రాజ్యాంగం అంటే ఏమనుకుంటామంటే జనరల్గా అది ఒక పెద్ద గ్రంథం అనుకుంటారు చాలామంది. కానీ అది మనం తెలియకుండానే మనకి మన జీవితంలో అంటే మనం డే టు డే లైఫ్లో అది అనుసంధానం అయిపోతుంటుంది ఎప్పుడు కూడా రాజ్యాంగం అనేది. ఇప్పుడు రాజ్యాంగంలో మనకి కల్పించిన హక్కులతోటి ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేయగలుగుతున్నాను, నేను మీతో మాట్లాడగలుగుతున్నాను. సో అలాగా ఇప్పుడు ఈ రాజ్యాంగ స్ఫూర్తి అనేది రాను ఏమవుతుందంటే యువతకి తెలియడం లేదు అసలు. అంటే రాజ్యాంగం యొక్క విలువ దానికి అంటే ఇప్పుడు రాజ్యాంగకర్తలు అంబేద్కర్ గారు దానికి చైర్మన్గా ఉన్నారు. ఆయనతో పాటు కొంతమంది సభ్యులు కూడా ఉన్నారు. వాళ్ళు ఎంత కష్టపడి రాజ్యాంగాన్ని రాశారనేది ఇప్పుడున్న యువతకి చాలామందికి కూడా దాని యొక్క ప్రాధాన్యం కానీ దాని స్ఫూర్తి కానీ కొరవడుతుంది ఈ రోజులలో. దానిలో భాగంగా నేను గత నెల 25వ తారీఖు నాడు 26వ తారీఖు అంటే ముందు ఒకరోజు ముందు మరి ఒకసారి అంటే నా వంతుగా నేను ఒక ఉద్యోగ సంఘ నేతగా ఉన్నాను. దట్టు నాకు అంబేద్కరిజం అంటే కూడా నాకు ఫస్ట్ నుంచి కూడా చాలా ఇష్టమైంది. అంబేద్కర్ ఫాలోవర్ నేను విద్యార్థి దశ నుండి కూడా. దానిలో భాగంగా నేను దళిత సంఘాలతోటి 25వ తారీఖు నాడు వరంగల్ చౌరస్తా నుండి ములుగు రోడ్డు వరకు కూడా అంబేద్కర్ గారికి దీని యొక్క స్ఫూర్తిని తెలియజేయాలన్న ఉద్దేశంతో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత రిజిస్టర్గా పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా అదే పనిలో ఉన్నారు. ఒకేసారిగా సడన్గా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వరంగల్ ఎంపీ అభ్యర్థిగా హరికోట్ల రవి అని కొన్ని పేపర్లలో ఆర్టికల్స్ వచ్చినాయి, కొన్ని సంబంధించినటువంటి న్యూస్ మీడియాలలో వచ్చినాయి. తర్వాత మీ అఫీషియల్ ఫేస్బుక్ సంబంధించి మరి అది మీరు రన్ చేస్తున్నారా ఇంకెవరైనా రన్ చేస్తున్నారో తెలియదు, కానీ దానిలో కూడా కొన్ని పోస్టులు పడతా ఉన్నాయి. ముఖ్యమంత్రిని కలిసినట్టుగా, ఇంకా XYZను కలిసినట్టుగా కొన్ని పోస్టులు అయితే పడతా ఉన్నాయి. నిజంగానే హరికోట్ల రవికి పొలిటికల్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా, లేదంటే ఇది ఒక దుష్ప్రచారమా? లేదన్నా, నేను 2014లోనే వర్ధన్నపేటలో కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రయత్నం చేశాను. తెలంగాణ వచ్చిన కొత్తలో. సరే అప్పుడు అవకాశాలు రాలేదు మనకి, దాంతో ఆగిపోయాను నేను. తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నది. ఇక మనకి ఆ పార్టీ ఐడియాలజీ నచ్చక మనం కూడా ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి నేను మొదటి నుంచి కూడా కొంత కాంగ్రెస్ అంటే నాకు కొంచెం ఇష్టమైన పార్టీ. అంటే ప్రజాస్వామ్యంలో గల పార్టీ, ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీగా కూడా నాకు మొదటి నుంచి కూడా. మళ్ళీ నేను ఒక గతంలో కూడా NSU ఆర్గనైజేషన్లో వాటాలు పనిచేశాను విద్యార్థి దశ నుంచే. ఆ ఈక్వేషన్ ఏంటంటే 2014లో నేను ప్రయత్నం చేసినప్పుడు నాకు అప్పుడు దాని ప్రయత్నాలు అనేది నాకు ఫలించలేదు. యాక్చువల్గా చెప్పాలంటే మొన్న ఎలక్షన్లో కూడా నేను కావాల్సి ఉండే, అంటే ఎమ్మెల్యేకి ప్రయత్నం చేయాల్సి ఉండే. కానీ అప్పుడు ఉన్న పరిస్థితులు అంటే మీకు తెలుసు కదా, అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎట్లా పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితుల వల్ల కొంత ఆలోచించి బ్యాక్ స్టెప్ వేయాల్సి వచ్చింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను వరంగల్లో ఇప్పుడు గత 16 సంవత్సరాల నుంచి కూడా వరంగల్లో పనిచేస్తున్నా. 13 సంవత్సరాలు మహబూబాద్లో పనిచేశాను.
మళ్ళీ 3 ఇయర్స్ నుంచి వరంగల్లో పనిచేస్తాను, ఉమ్మడి వరంగల్లో. ఉమ్మడి వరంగల్లో ఏంటంటే నాకు ఉమ్మడి వరంగల్ ప్రజలతో నాకు మంచి అనుసంధానం ఉంది ఫస్ట్ నుంచి కూడా. ఇదే నా నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉండబోతుంది. మీ లోకాలిటీ ఎక్కడ, అసలు మీరు ఎక్కడి నుంచి వెళ్ళి రావడం జరిగింది? వరంగల్ సంబంధించి ఇప్పుడు వర్ధనపేట అడిగినా కానీ అది వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉంటుంది. ఇప్పుడు వరంగల్ తీసుకున్నా కానీ అది రిజర్వ్డ్, అది వరంగల్కి సంబంధించి. అసలు మీ యొక్క నేటివిటీ గురించి మాట్లాడుతున్నాం. మాది ముదిగొండ మండలం, ఖమ్మం జిల్లా, మల్లారం గ్రామం, సొంతూరు. ఓకే. కానీ నేను పుట్టింది మల్లారంలో, కానీ సెకండ్ లైఫ్ ఇచ్చింది నాకు మహబూబాద్. ఓకే. అంటే వృత్తిపరంగా ఒక వ్యక్తి ఎట్లా వికాసం చెందాలనేది నాకు ఉమ్మడి వరంగల్ జిల్లా నేర్పింది మొదటి నుంచి కూడా. నేను ఫస్ట్ పోస్టింగ్ నాది బూర్గంపాడు, తర్వాత సెకండ్ పోస్టింగ్ మహబూబాదే. ఓకే. ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న అప్పుడు మహబూబాద్ నేను పనిచేసేటప్పుడు. సో దాంతో ఏంటంటే నాకు అక్కడ ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నాయి, అక్కడ పరిస్థితుల గురించి తెలుసు నాకు. నేనంత వాళ్ళని ఇష్టపడ్డాను, ప్రజలు నన్ను కూడా అంత ఇష్టపడ్డారు. వాళ్ళు ఓన్ చేసుకున్నాను ఆల్మోస్ట్. నన్ను ఇప్పుడు ఎవరు కూడా అక్కడ స్థానికేతరుడని కానీ లేదంటే వేరే జిల్లాని కానీ క్వశ్చనే రాదు. అలాంటి విషయం కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే 16 సంవత్సరాలు ఒకే జిల్లాలో ఉంటామన్న తర్వాత నాన్ లోకల్ అనే విషయం రాదు కదా మళ్ళీ. అదే మీ యొక్క ఈ యొక్క ఆలోచనని ఇక్కడ ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టిలో ఏమైనా పెట్టడం జరిగిందా? అలాగే మీకంటూ ఒక సపోర్టింగ్ పర్సన్ అవసరం పడతారు, అది మంత్రులలో కానివ్వండి, ఎమ్మెల్యేలో కానివ్వండి, ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అండ్ ఒక అప్లికేషన్ ప్రక్రియ అనేది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రారంభించింది. ఆ అప్లికేషన్లో ఏమైనా మీరు పాల్గొనబోతున్నారా అనేది కూడా ఒక ప్రశ్న. ఇంకా నేను అప్లికేషన్ ఇవ్వలేదన్నా, ఇంకా ఈరోజు ఇద్దామనుకుంటున్నాను. ఓకే. కాకుండా దీనిలో భాగంగా నేను ఈ అసెంబ్లీ ఎలక్షన్లో రిజల్ట్స్ వచ్చిన తర్వాత నుంచే మొదలుపెట్టాను ఎంపీకి ప్రయత్నం మొదలుపెట్టాలని. దాంతో నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ పెద్దలను కానీ, ముఖ్యమంత్రిని గారిని, ఇంకా ఇందులో పార్టీలో ఉన్న ముఖ్యమైన నాయకులందరూ కూడా చాలామందిని కలిశాను. రీసెంట్గా మేడం సోనియా గాంధీ గారిని కూడా కలిశాను. సోనియమ్మ కూడా కొంత అభయం ఇచ్చింది. ఓకే. చూస్తున్నది, పరిశీలిస్తున్నది. నా యొక్క పరిస్థితులు, నా యొక్క బ్యాక్గ్రౌండ్, నేను ఎక్కడి నుంచి వచ్చిన, తెలంగాణ నేపథ్యంలో నేనేం చేసిన, తెలంగాణ ఉద్యమం రోల్ అని చెప్పేసి కూడా కొంత ఒక 5 నిమిషాల టైంలో వివరించడం జరిగింది. దానికి అమ్మగారు కూడా పాజిటివ్గా స్పందించారు. ఏం జరిగిందని చూడాలి. ఎస్, అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డైరెక్ట్ సోనియా గాంధీని కలిసినటువంటి మొదటి 5-6 ఊరిలో మీరు కూడా కనబడతా ఉన్నారు. అసలు అంత స్కోప్ ఎట్లా దొరికింది మీకు? ఒక నేషనల్ లెవెల్లో సోనియా గాంధీని కలవాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఒకనొక సందర్భంలో మంత్రులకు కూడా ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది. హరికోట్ల రవికి డైరెక్ట్ ఢిల్లీ నుంచి వెళ్ళే, కుంభస్థలం నుంచి వెళ్ళే ఏదైనా సోర్సెస్ ఉన్నాయా? కుంభస్థలం నుంచి వెళ్ళే ఏమైనా అవకాశాలు రాబోతున్నాయా అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఇది నేను షేర్ చేసుకోలేను. కాకుండా ఏంటంటే మీరు అన్నట్లు సోనియమ్మను కలవడం అనేది చాలా అది గొప్ప అదృష్టం. అది అరుదైన అవకాశం, గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నా. అది చాలా రేరే ఈ విషయం. అది ఎట్లా కలిసినది నేను పబ్లిక్ చెప్పలేను. అది కలిసినంతే. అది ఇదే సందర్భంలో అద్దంకి దయాకర్ మీకు బాగా దగ్గర వ్యక్తి. అద్దంకి దయాకర్తో పాటుగా మీరు చాలా కార్యక్రమాలు కూడా చేసినటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. ఇంకొకటి మాల మహానాడుకు సంబంధించి అద్దంకి దయాకర్ ఇప్పుడు జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు. మీరు కూడా అదే సంఘానికి అప్పుడప్పుడు తోడ్పాటును అందిస్తున్నటువంటి సందర్భం కూడా ఉంటుంది. అద్దంకి దయాకర్ పేరు కూడా ఇప్పుడు వరంగల్ ఎంపీ అభ్యర్థి అన్నటువంటి పేరు వినబడుతుంది. గతంలో ఎమ్మెల్సీ అన్నారు, ఎమ్మెల్సీ పేరు ప్రకటించిన తర్వాత ఆ తర్వాత తీసేసినటువంటి సందర్భం కూడా ఉంది ఎమ్మెల్యే కోటాలో. ఇప్పుడు ఎంపీ అనేసి అద్దంకి దయాకర్ వస్తుంది. ఒకవేళ అద్దంకి దయాకర్ పేరునే ప్రస్తావన తీసుకొస్తే హరికోట్ల రవి వెనక్కి తగ్గుతారా? ఇంకొక అడుగు ముందడికేసి ఖచ్చితంగా నాకే టికెట్ రావాలని కొట్లాడేటువంటి అవకాశం ఉంటుందా? ఇప్పుడు మీరు చెప్పినట్లన్నా తెలంగాణ ఉద్యమంలో దయాకర్ అన్న, నేను, పిల్లి సుధాకర్, కోదండరామ్ సారు, ఇంకా శ్రీనివాస్ గౌడ్ అన్న, ఇంకా తదితరులు కూడా చాలా ఉద్యమాలు కండక్ట్ చేసినాం. తెలంగాణ ఉద్యమం ముందు నడిపించినాం మహబూబాద్ ఏరియాలో కానీ, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కానీ. నేను ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి అక్కడ ఆగిపోయాను. కొంతమంది టీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు, వాళ్ళకి మంచి అవకాశం వచ్చింది. దయాకర్ అన్న ఆ కాన్సెప్ట్ నచ్చక కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. కాంగ్రెస్ 10 సంవత్సరాలు అధికారంలోకి రాలేదు. 2 సార్లు కూడా నిలుస్తున్నా కానీ నేర మార్జిన్లో ఓడిపోయాడు. దురదృష్టం ఏంటంటే పాపం మొన్న టికెట్ రావాల్సి ఉండే, రాలేదు. సరే, ఇక అది పార్టీ తీర్పు కాబట్టి నేను ఇప్పుడు పార్టీలు లేను కాబట్టి నేను దాని గురించి కామెంట్ చేయకూడదు కాబట్టి నేను చేయడం లేదు. అంటే దయాకరానికి నేనేమనుకుంటున్నా అంటే ఇప్పటితోటి అవకాశాలు అనేది ముగిసిపోలేదు. ఇంకా ఇప్పుడు అధికారంలోకి వచ్చి ప్రభుత్వం 4 రోజులు అవుతుంది. అంటే ఇప్పుడే ఏదో కాంగ్రెస్ గవర్నమెంట్ టర్మ్ అయిపోతుందని లేకుంటే ఆరాటం అయితే లేదు. ఇంకా ఉన్నది, టైం ఉంది, ఇంకా 5 సంవత్సరాలు ఉంది ఇంకా. సో ఒకవేళ దయాకరానికి ఎంతకంటే మంచి అవకాశాలు వస్తాయని నేను నమ్ముతున్నా. ఎందుకంటే దయాకరణ వ్యక్తిత్వం గురించి తెలిసి నాకు పర్సనల్ అటాచ్మెంట్ ఉంది.
ప్లస్ పార్టీని నమ్ముకొని ఉన్నాడు. ఈ 10 ఇయర్స్లో కూడా ఏరే పార్టీలోకి పోయింది లేదు, లేకుంటే ఎక్కడ కూడా పోయింది మళ్ళీ వచ్చింది అట్లా కూడా లేదు. కాబట్టి దయాకర్ అన్న కంపల్సరీగా అధిష్టానం కానీ లేకుంటే రేవంత్ రెడ్డి అన్న కానీ పార్టీలో పెద్దలు కంపల్సరీగా ఆయనకి మంచి పొజిషన్ వస్తుందని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. ఆ పొజిషనే వరంగల్ ఎంపీ అనుకుంటే నెక్స్ట్ ఎలా ఉండబోతుంది చెప్తున్నా. ఇప్పుడు నిజంగా అధిష్టానం దయాకర్ అనే ఎంపీ క్యాండిడేట్కి పంపించాలంటే నేను 100% దయాకర్ అనే కోఆపరేషన్ చేస్తా, తప్పకుండా కూడా పక్కే. ఓకే, 100%. ఇదే సందర్భంలో సోనియా గాంధీని కలిసిన తర్వాత 1-2 విషయాలు మాట్లాడుకుంటే మీరు ఎలా ప్రపోజల్ ముందుకు తీసుకోవడం జరిగింది? ఎందుకంటే మీరు ఒక రిజిస్టర్గా ఉన్నారు, ఒక గ్రూప్ 1 ఎంప్లాయీగా తెలంగాణలో చలమవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రోలో కూడా ఉన్నారు, ఇంకా దాదాపు 10-12 ఏళ్ళ సర్వీస్ కూడా మీకు ఉన్నటువంటి సందర్భం కనబడతా ఉంది. ఈ సందర్భాన్ని సోనియా గాంధీ గారికి ఎలా మీరు కన్వే చేయడం జరిగింది? సోనియా గాంధీ గారి నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? తొలి వెలుగు ప్రేక్షకుల కోసం, మీ అభిమానుల కోసం, అలాగే వరంగల్ ఓటర్ల కోసం చెప్పాలనుకుంటే. అంటే మేడంతో అమ్మగారితో నేను మాట్లాడింది ఒక 5 to 6 minutes మాట్లాడాను. ఓకే, అందులో భాగంగా చెప్పింది నేను గ్రూప్ 1 ఆఫీసర్ నమ్మని చెప్పేసి అదే ఇంగ్లీష్లో చెప్పాను. గ్రూప్ 1 ఆఫీసర్ అయినా కానీ ఈ కాంగ్రెస్ పార్టీతో అభిమానంతో రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను, నాకు అవకాశం కల్పించున్నామని. దళితుని నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఒక కాన్సెప్ట్ ఉన్నది కాబట్టి నేను ఆలోచనతో వస్తున్నాను. లేకుంటే నేను ఇప్పుడు ఆ జాబ్ వదిలిపెట్టాల్సినంత అవసరం లేదు నాకు. కానీ నాకు ఇక ఈ ఇంట్రెస్ట్ ఉండటం వల్ల ప్లస్ అంబేద్కర్ భావజాలం అని చెప్పి రాసిన చెప్పి ఒక 5-6 వర్డ్స్లో చెప్పాను. దానికి సానుకూలంగా స్పందించారు. యూ విల్ సీ అని చెప్పి. ఇప్పుడు మీరు దానిలో ఖచ్చితంగా అటెస్ట్ చేస్తారు. మీరు ఇప్పుడు ఇచ్చేటువంటి అప్లికేషన్లో సోనియా గాంధీకి సంబంధించినటువంటి విషయాలను కూడా ప్రస్తావించబోతున్నారా అనేది మీరు ఇచ్చేటువంటి ఎంపీ అప్లికేషన్లో కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేటువంటి దాన్ని చూస్తారు కదా. ఇప్పుడు నాయకత్వం పరిశీలిస్తుందని చూసిన తర్వాత మనం మంచి క్యాండిడేట్ కూడా మనకు అవకాశం వస్తుంది. ఈ 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ, అప్పటి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలో మీరు చేసినటువంటి సామాజిక సేవ గురించి ఏదన్నా మాట్లాడుకోవాలి అనుకుంటే ఆ మచ్చుకు కొన్ని విషయాలని మీరు ఉమ్మడి జిల్లాకు సంబంధించి 6 జిల్లాలు ఇప్పుడైతే 6 జిల్లాలకు కూడా మీరు ఒక రిజిస్టర్గా పనిచేస్తున్నారు, సంఘ సేవకులుగా కూడా పనిచేస్తున్నారు. ఏదైనా చెప్పుకోవాలనుకుంటే అన్నా, నేను అంటే ఈ సమాజానికి సేవ అనేది నేను అంటే ఒకరోజు చేసి ఇంకొక రోజు ఆఫ్ చేయటం అట్లా ఉండదన్నా. నేను కంటిన్యూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటా. అంటే ఇప్పుడు ఉదాహరణకి కరోనా సమయంలో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు పాండమిక్ టైంలో. అది నా వంతు సహాయంగా అంటే నిత్యావసరాలు అందించడం కానీ ఏదంటే అది ఆ టైంలో బాగా చేసిన. అట్లా ఇప్పుడు కూడా నా వంతు కార్యక్రమం నేను చేస్తుంటే అనాథలకు కానీ ఎవరైతే నీడీ ఉన్నారో వాళ్ళకి నా వంతు సహాయం ఇప్పుడు కూడా చేస్తూనే ఉంటుంది. అంటే ఇది ఏదో ఒకసారి చేసి ఒకసారి ఆఫ్ చేసి ఇప్పుడు అవసరానికి చేయటం అట్లా ఉండదు, కంటిన్యూ ప్రాసెస్ అది. కాబట్టి ఎప్పుడు చేస్తాను. మీరు చేసినటువంటి సేవలకి ఓట్లు పడతాయనేటువంటి నమ్మకం కనబడతా ఉందా? కాంగ్రెస్ పార్టీని కాసేపు పక్కన పెడదాం, హరికోట్ల రవిగానే ముందుకు తీసుకపోతే, హరికోట్ల రవి మాత్రమే ఇండిపెండెంట్గా పోతే ఓట్లు పడతాయి నాకు అనేటువంటి నమ్మకం ఏమన్నా మీకుందా అని? లేదన్న, అంత కాన్సెప్ట్ లేదు నాకు. అంటే పార్టీని పట్టుకొని పోవాలి తప్ప వ్యక్తిగతంగా అంటే ఇప్పుడు నాకు అసలు అవసరమో లేదు. ఇప్పుడు నేనున్న మంచి పొజిషన్లో ఉన్నాను. నేను గ్రూప్ 1 క్యాడర్, స్టేట్ క్యాడర్. సో ఇప్పుడు నేను దాన్ని వదిలిపెట్టుకొని పోయి నేను ఏదో ఇండిపెండెంట్గా వేసి నేను చాలా ఏమంటారంటే దాన్ని ఎగ్జాగరేషన్ అంటారు. దాన్ని ఏంటంటే నాకు నేను ఏదో గొప్ప అని చెప్పుకోవడం అయింది తప్ప అది 100% సాధ్యమయ్యే పని కాదు. అసలు అది నాకు ఉంది, అభిమానం ఉంది. అంటే ఎట్లా ఒక ఉద్యోగిగా నేను ఏదైతే విధులు నిర్వర్తించానో దాన్ని బేస్ చేసుకొని నాకు కొంత ఫాలోయింగ్ క్రియేట్ అయింది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా. అంటే దళిత సంఘాల్లో కానీ, రాజకీయ నాయకుల్లో కానీ, వ్యాపారస్తుల దగ్గర కానీ, అడ్వకేట్లు కానీ, సమాజంలో అందరిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈవెన్ ఓసీలో కూడా ఇప్పుడు పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎప్పుడు కూడా నేను నా వంతు ఇప్పుడు సాయం చేస్తున్నది. కాబట్టి ప్రతి వర్గంలో నాకంటూ కొంత నెట్వర్క్ ఉన్నది. ప్రతి దాంట్లో ఇప్పుడు బహుజనులు అన్ని నియోజకవర్గాలలో మీ ఫాలోవర్స్ ఉన్నారని చెప్పాలని చెప్తున్నారు. 100% ఉన్నారు కానీ అదేదో నేను ఇండిపెండెంట్గా వేస్తే నన్ను గెలిపించే అంత స్థాయి ఉందని మాత్రం చెప్పినా కానీ అది చాలా అతిశయోక్తి ఇది. అది సరిపోని మాట అది. ఇదే సమయంలో సిరిసిల్ల రాజయ్య కూడా అదే నియోజకవర్గం నుంచి ఎంపీగా తెలంగాణ ఉద్యమ సమయంలో ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు అతను కూడా ఆశిస్తున్నాడు, రేపు మాపు అప్లికేషన్ ఇవ్వబోతున్నాడు అని చెప్తున్నారు. సిరిసిల్ల రాజయ్య గురించి మాట్లాడుకుంటే ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? సిరిసిల్ల రాజయ్యకి ఇస్తా అంటే హరికోట్ల రవి సపోర్ట్ చేస్తారా? ఒకవేళ హరికోట్ల రవికి టికెట్ ఇస్తే సిరిసిల్ల రాజయ్య సపోర్ట్ చేస్తాడా? అన్న, నేను ఇప్పుడు ఒక వర్డ్ చెప్తాను. నేను ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రజాస్వామ్య పార్టీ కాంగ్రెస్ అంటేనే ప్రజాస్వామ్యం పార్టీ, ప్రజాస్వామ్యంలో విలువలగల పార్టీ, దేశంలోనే నెంబర్ 1 పార్టీ. కాబట్టి అందరూ ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు సిరిసిల్ల రాజయ్య గారు అంటే కాంగ్రెస్ సీనియర్ నేత.
ఇప్పుడు ఒకవేళ పార్టీ రాజు గారికి అవకాశం ఇచ్చింది అనుకోండి, మనం సపోర్ట్ చేసేది ఏమంటుంది, నేను రాజకీయ నాయకుని కాదు కదా, నేను ఎంప్లాయీని, కాబట్టి మనం ఎంప్లాయీగానే ఉండిపోతాం. ఇందాక నేను దయాకరానికి సపోర్ట్ ఎందుకు చేస్తున్నానంటే, దయాకరానికి నాకు అటాచ్మెంట్ వేరు. అంటే మేము ఇద్దరం కలిసి ఉద్యమాలు చేసినాం, ఒక పర్సనల్ రిలేషన్షిప్ అంటూ ఉంది. నేను ఆ ఈక్వేషన్లో దయాకరానికి నా వంతు నేను సపోర్ట్ చేస్తున్నాను. కానీ సిరిసిల్ల రాజు గారు పెద్ద ఆయన అంతే జడ్పీసీఓ గారు రిజైన్ రిటైర్డ్ అయినట్టుంది, నాకు ఐడియా లేదు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా కీలక రోల్ పోషించారు. ఒకవేళ మీకు ఇప్పుడు అవసరం ఉంది, ఎందుకంటే సిరిసిల్ల రాజయ్యని కలిసి అన్న నేను పోటీ చేస్తాను, ఖచ్చితంగా నాకు అవకాశం ఇస్తే మీరు సపోర్ట్ చేయండి, మీరు కూడా అక్కడ అప్లికేషన్ పెట్టకండి అని చెప్పుకునేటువంటి ఒక రైట్ మీకు కూడా కనబడతా ఉంది కదా, అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేయొచ్చు కదా, మీ నుంచి కూడా ఒక ప్రపోజల్ తీసుకెళ్ళొచ్చు కదా అని. అట్లా అడగకూడదు కదా, మీరు డ్రాప్ కండి అని. ఇప్పుడు ఆయన పెద్ద ఆయన సీనియర్ నాయకుడు, మనం ఎట్లా అడుగుతామన్నా, మనం అడగడానికి ఉండదు కదా, అది పద్ధతి కూడా కాదు కదా. కాబట్టి ఇప్పుడు ఒకటే, ఇప్పుడు అప్లికేషన్లో రాజీవ్ గారు పెట్టచ్చు, నేను పెట్టచ్చు, నువ్వు కూడా పెట్టచ్చు, ఎస్సీ అయితే నువ్వు కూడా పెట్టచ్చు, ఇంకెవరైనా పెట్టచ్చు. కానీ అది పార్టీ ఆలోచిస్తుంది కదా, ఇప్పుడు నాకు ఇవ్వాలన్నా లేకుంటే రాజీవ్ గారికి ఇవ్వాలన్నా ఇంకొకరికి ఇవ్వాలన్నా, ఆడ అభ్యర్థులను బట్టి పార్టీకి ఏదో ఉపయోగమో అంతిమంగా అది హైకమాండ్ ఆ నిర్ణయం తీసుకుంటుంది. దానికి ఇదే సందర్భంలో వరంగల్ ఎంపీ నియోజకవర్గంలోనే ఇద్దరు ఇప్పుడు మంత్రులుగా పనిచేస్తున్నారు, ఒకళ్ళు సీతక్క కనబడతా ఉన్నారు, మరొక వైపు కొండ సురేఖ కనబడతా ఉన్నారు. వీళ్ళ సపోర్ట్ కూడా హరికోట్ల రవికి మస్ట్ అండ్ షుడ్గా అవసరం పడుతుంది. వీళ్ళతోని మీ యొక్క రిలేషన్స్ ఎలా ఉన్నాయండి? మంచిగానే ఉందన్న, నేను సీతక్కతో మాట్లాడాను, ఆల్రెడీ సురేఖను కూడా కలిశాను. బీఫామ్ వస్తే కంపల్సరీగా సపోర్ట్ చేస్తాను, అందరం కలిసి చేస్తామంటారు. ఓకే, ఇప్పుడు వర్ధనపేట నియోజకవర్గం తీసుకుంటే అతను కూడా ఒక గవర్నమెంట్ ఉద్యోగి, దాదాపు ఐఏఎస్ సంబంధించినటువంటి ఉద్యోగి, ఎస్పీకి రిజైన్ చేసి మరి ఇప్పుడు వర్ధనపేట ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఆ వారి నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తూ ఉంది? అలాగే భూపాలపల్లి నియోజకవర్గంలో కొత్తగా గెలిచినటువంటి గండ్ర సత్యనారాయణ రెడ్డి కానివ్వండి, వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే విషయంలో కానివ్వండి, వీళ్ళందరి యొక్క రెస్పాన్స్, పరకాల ఎమ్మెల్యే కానివ్వండి, అందరినీ మీరు కలిస్తే హరికోట్ల రవికి ఫుల్ ప్లేజ్గా సపోర్ట్ చేస్తామనేటువంటి ఒక ఆశను వాళ్ళు చూపిస్తున్నారా? తప్పకుండా చూపిస్తారన్న. ఇప్పుడు ఒకసారి పార్టీ బీఫామ్ ఇచ్చిన తర్వాత ఎవరైనా కానీ పార్టీ నిర్ణయం కట్టుబడి చేయాల్సిందే కదా, నాకు వచ్చిన ఇంకొకరికి వచ్చినా కానీ 100% కోఆపరేషన్ ఇస్తారు. అధినాయకత్వం ఎట్లా ఉంటుంది? స్టేట్ అధినాయకత్వం ఏమంటుంది అసలు? స్టేట్ అధినాయకత్వం అంటే ఇప్పుడు ఏం చెప్పలేము కన్నా, ఇప్పుడు మీకు తెలుసు కదా ఎన్ని ఈక్వేషన్స్ ఉంటాయి, క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉంటాయి, పర్సనల్ ఈక్వేషన్ ఉంటుంది. ఆ ఈక్వేషన్స్ అయిన తర్వాత లాస్ట్కి ఏమైతే చూడాలి. సోషల్ మీడియాలో హరికోట్ల రవే కావాలని ఎంపీ అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు అంటే ఏం చెప్తారు? మీరే చేపించుకుంటున్నారా, లేకపోతే మీ అభిమానులు అట్లా మిమ్మల్ని ప్రొజెక్ట్ చేస్తూ ముందరికి వెళ్తున్నారా? ఇప్పుడు మీరు నా దగ్గరికి ఎలా వచ్చారు? నేనైతే సోషల్ మీడియా అంటే నేను పిలిపిలేదు కదా, నేను పిలిపించాను మిమ్మల్ని, ఇప్పుడు పిలిపిలేదు కదా, అట్లనే అభిమానంతో వస్తున్నారంటే ఉన్న ఫాలోయింగ్ తోటి వస్తున్నారు, తీసుకొని వెళ్తున్నారు. ఇందులో మనకు వచ్చేది కూడా పోయేది కూడా ఏం లేదు. మనం అంటే కొంత అవేర్నెస్ పెరిగిద్ది తప్ప, ఏది ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైతే వాళ్ళకి అట్లా ఇస్తున్నాను తప్ప దీంట్లో ఎలాంటి దురుద్దేశం కానీ లేదంటే ఏదో అదనంగా నాకు సమకూర్చాలనే ఉద్దేశం అయితే లేదు. బీజేపీ పార్టీ గురించి, బీఆర్ఎస్ పార్టీ గురించి మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగ కాసేపు పక్కన పెడితే మీకే టికెట్ వచ్చింది అనుకుంటే, ఇప్పుడు అక్కడి నుంచి ఖచ్చితంగా టికెట్లు గెలవాలి, 17లో కనీసం 10 గెలవాలన్నట్టు బీజేపీ అనుకుంటుంది, ఇటు బీఆర్ఎస్ అనుకుంటుంది. బీఆర్ఎస్ ఏమో గతంలో ఓడిపోయాం కాబట్టి ఇప్పుడు గెలిస్తే మాకు అవకాశాలు వస్తాయని బీఆర్ఎస్ ఆలోచిస్తున్నట్టు అనమాట. వరంగల్ని వదిలిపెట్టుకోకూడదు, ఎట్టి పరిస్థితుల్లో అయినా కానీ అక్కడ పసునూరు దయాకర్ను తప్పించైనా ఆరూరు రమేష్కి ఇచ్చైనా కానీ గెలిపాలనేటువంటి ఒక పథకాన్ని అయితే వాళ్ళు రచిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి. ఎట్లా ఉండబోతుంది అక్కడ? ఆరూరు రమేష్ వస్తే డబ్బుల కట్టల గురించి మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఆ డబ్బుల కట్టల ముందు హరికోట్ల రవికి ఓట్లు పడతాయని అనుకుంటున్నాడు. అన్న మీరు మంచి ప్రశ్న అడిగారు, డబ్బుల గురించి అడిగారు. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి అన్న అసెంబ్లీలో ఒక 2 ఉదాహరణలు చెప్పింది నాకు. అంటే అసెంబ్లీలో మాట్లాడటం నేను చూసినవి స్వయంగా. ఒకటి తుంగతుర్తిది, అక్కడ శామ్యూల్ గురించి రేవంత్ రెడ్డి అన్న 50,000 రూపాయలు కూడా చేతిలో లేని అతన్ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చేసింది. అంటే అక్కడ డబ్బులనే ప్రస్తావన లేదు అక్కడ. అలాగనే వెడమ బుజ్జి, అతను కూడా ఒక ఆదివాసి, మళ్ళా ఏంటి ఒక ఇంద్రం ఇంట్లో ఉండే సాధారణమైన వ్యక్తి. అలాంటి వ్యక్తిని కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చేసింది. కాబట్టి ప్రజలు కూడా ఇప్పుడు ఏదో మనం డబ్బులతోటి ఓట్లు వేస్తారనుకుంటే మొన్న అధికారమే మారేది కాదు. అంటే ఇప్పుడు నేను టీఆర్ఎస్ బీఆర్ఎస్ గురించి నేను ఇంకా 100% రాజకీయ నాయకుని కాబట్టి నేను ఘాటైన విమర్శలు చేయలేను. కాబట్టి అది ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ఓన్లీ ఎప్పుడు డబ్బులో పనిచేస్తాం అనేది కూడా చాలా మూర్ఖపు ఆలోచన. అది సరైన ఆలోచన కూడా కాదు. అది పనిచేయదు, ఎలవేళ ఎప్పుడు పనిచేయదు.
నా అభిప్రాయం అది. ఇదే సందర్భంలో ఒక రాజకీయ నాయకుడు అంటే ఓన్లీ అంబేద్కరిస్ట్ అయితే కుదరదు. గుళ్ళలో పోవాలి, బొట్లు పెట్టుకోవాలి, మొక్కాలి, అన్నీ కనబడతా ఉంటాయి. సడన్గా అంబేద్కరిస్ట్ నుంచి వెళ్ళి మీరు పొలిటికల్ లీడర్ కాంగ్రెస్ కండువా కప్పుకుంటే అన్నిటికీ మీరు లోబడి పని చేయడానికి సిద్ధపడతారా? ఏదైనా లైట్ తీసుకుందాం అనుకుంటున్నా. అట్లేం లేదన్న, అంబేద్కర్ వాదం వేరు, మతాలు వేరు, ఆచారాలు వేరు. ఇప్పుడు భారతదేశం మనందరూ తెలుసు కదా, అవును, భిన్న మతాల కలయిక, భిన్న సంస్కృతుల కలయిక ఓకే కదా, భిన్నత్వంలో ఏకత్వం గల దేశం అంది కదా. కాబట్టి ప్రతి మతాన్ని, ప్రతి ఆచారాన్ని మనం గౌరవించాలి. అంబేద్కర్ నా పర్సనల్ అది. నువ్వు మనసు నేను పబ్లిక్లో వచ్చినా పబ్లిక్ మనిషిని అయిపోతాను నేను. ఇప్పుడు ఒక ఎంపీగా ఒక ఎమ్మెల్యే నేనంటే ఈ ఎంపీ ఎమ్మెల్యే అంటే అందరి మనిషి. వ్యక్తిగతంగా నాకు ఉండొచ్చు నాది అంబేద్కర్ వాదం అని, కానీ నేను ప్రజల కోసం నేను కంపల్సరీగా నేను సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. కొన్ని ఇప్పుడు ఆచారాలను గౌరవించాలి, మతాలను గౌరవించాలి, కులాలను గౌరవించాలి, ప్రతి ఒక్కరిని గౌరవించాలి, తప్పదు అది. ఒక 10 లక్షల మంది ఓటర్లు ఉన్నారు వరంగల్ నియోజకవర్గంలో అనుకుంటే, ఈ 10 లక్షల మందిలో ఎంతమందికి డైరెక్ట్ ఐడెంటిఫికేషన్ మీతో పాటుగా ఉందనుకోవచ్చు? మ్యాక్సిమం ఉంటుంది అన్న, చాలా మందికి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను చేసే ప్రొఫెషన్ కూడా ఏంటంటే, ఇప్పుడు ఈ 16 సంవత్సరాలు చేసిన ప్రొఫెషన్ పబ్లిక్తో సంబంధం ఉన్న ప్రొఫెషనే. అంటే నిత్యం లేస్తే నాకు సాధారణ ప్రజల దగ్గర నుంచి, సొసైటీలో పేరుగాళ్ళ దగ్గర నుంచి, అడ్వకేట్స్ కానీ అందరూ వస్తుంటారు. కాబట్టి నా నేమ్ అనేది చాలామందికి తెలిసి ఉంటుంది. చివరిగా ఒక మాట, అంబేద్కరిస్ట్ నుంచి పొలిటీషియన్ అవ్వాలనుకుంటున్నటువంటి మీరు ఎంత సమయం తీసుకోబోతున్నారు? ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అది చాలామంది చెప్తున్నటువంటి మాటనే, చివరిలో లాస్ట్ సెకండ్లో బీఫామ్లు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకి అలవాటు. మీకు కూడా అట్లనే ఇస్తే మీకు సమయం తక్కువ ఉంటుంది కదా, ముందు వరుసలో టికెట్ తెప్పించుకోవడానికి సోనియా గాంధీని ఇప్పుడు ఎట్లయితే ఏదో ఒక రూట్లో వెళ్ళి కలిశారో అట్లనే బీఫామ్ కూడా తెచ్చుకోబోతున్నాడా అని. ఒకటన్నా ఇప్పుడు నాకు అంటే నిజంగా ఇప్పుడు అధినాయకత్వం కానీ రేవంత్ అన్న కానీ నాకు టికెట్ ఇవ్వాలనుకుంటే నేను ఉన్న పరిస్థితి తెలుసు. అంటే నేను ఆల్రెడీ ఒక ప్లాట్ఫామ్లో ఉన్నా. అవును. సో ఇప్పుడు ఇందులోకి రావాలంటే ఆ ప్లాట్ఫామ్ వదులుకొని రావాలి. సో నాకు కంఫర్టబుల్నే ఇస్తారు బీఫామ్ ఒకలే ఇవ్వాలనుకుంటే. అందరితో పాటుగా కొంచెం ముందుగానే ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంటుంది. ఇది ఈ పొలిటికల్కి సంబంధం లేనటువంటి క్వశ్చన్, మీ ఉద్యోగ రీత్యాకు సంబంధించినటువంటి క్వశ్చన్. రిజిస్టర్గా ఉన్నారు కాబట్టి ధరణి అనేటువంటిది చాలా వింటూ వస్తున్నాం. నిజంగానే ధరణి అనేది అంత లోపభూయిష్టంగా కనబడుతూ ధరణి సమస్యలతో మీతో పాటు మీ దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళను ఈ 10 ఏళ్లలో చూసారా మీరు? చూసిన ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు ధరణి వల్ల. అందులో ఒక అంటే మంచి అంశం ఏంటంటే మ్యూటేషన్ అనేది తప్ప, మ్యూటేషన్ తొందరగా అవుద్ది. అది తప్ప మిగతా ఏదైనా సమస్య వస్తే ఇక వాడు చచ్చిపోవాల్సిందే ఇక. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూసిన. ఇప్పుడు ఉదాహరణకి ప్రైవేట్లో పడింది అనుకోండి, ప్రైవేట్లో పెడితే దానికి మీ సేవకి వెళ్ళాలి, మీ సేవ నుంచి ఎంఆర్ఓ పోవాలి, ఎంఆర్ఓ నుంచి కలెక్టర్ పోవాలి, కలెక్టర్ నుంచి మళ్ళీ మా డిపార్ట్మెంట్ సిఎండ్ఐజీకి రావాలా, సిఎండ్ఐజీ కమిటీ ఉంటుంది, మళ్ళీ కమిటీ డిసైడ్ చేయాలా, ఆ కమిటీ డిసైడ్ చేసి మళ్ళీ ఆ కమిటీ నుంచి మళ్ళీ సీసీఎల్ఏకి పోవాలి. ఇంత ప్రాసెస్. అంటే కర్మగాలు ఇది ఏదైనా ఒక సర్వే నెంబరు బై మిస్టేక్లో ప్రైవేట్లో పడింది అనుకో కథమే ఇక. వాడు తిరిగేటోడు ఇప్పుడు ఏదో ఇప్పుడు నువ్వు నేను తిరుగుతావు మాట. ఇప్పుడు విలేజ్లో ఎవడో పేదవాడు ఉంటాడు, ఇప్పుడు వాడు మీ సేవ కంటే బాగలుగుతాడు ఊళ్ళో, కలెక్టర్ని అప్రోచ్ కాగలుగుతాడా? కలెక్టర్ని అప్రోచ్ చేయండి అనుకో, అక్కడ నుంచి మా హెడ్ ఆఫీస్కి రాగలుగుతాడా? ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ ప్రాంతాల్లో అవి ఉంటాయి అనేది కూడా తెలియనటువంటి వాళ్ళు చాలా మంది. కాబట్టి ఈ ధరణిలో ఇట్లా లోపభూయిష్టమైన అంశాలు చాలా ఉన్నాయి. అందుకే కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్లో ధరణిని రద్దు చేస్తామని చెప్పేసి ఓపెనింగ్ పెట్టారు కదా, అది చాలా మంచి పరిణామం. అది దానికి బదులు ఇంకా ఏదన్నా అంటే సామాన్యుడికి ఏది అందుబాటులో ఉండాలో ఆ వ్యవస్థను తీసుకొస్తే ప్రజలకు ఉపయోగపడుద్ది. ఇప్పుడు ఇదేంటంటే ధరణి తీసుకొచ్చింది ఉద్దేశం దేని తెచ్చారో తెలియదు, కానీ అది వాళ్ళు అనుకున్న దానికంటే కూడా ప్రజలకు అసలు అది మంచి చేయకపోక చెడు ఎక్కువ చేస్తుంది రోజుకు రోజు. సమస్యలు అనేవి పేరుకొని పోతున్నాయి. ఇప్పుడు మనం అప్పుడప్పుడు పేపర్లో చూస్తున్నాం 8 లక్షల అప్లికేషన్ ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా, 4-5 లక్షల అప్లికేషన్ పెండింగ్. మరి 4-5 లక్షల మంది అంటే మాటల అందులో ఉండేది ఎవరు ఎక్కువ? అమాయకులు, అవేర్నెస్ లేని వాళ్ళు. ఇప్పుడు పరపతన్నోడు వాడు ఏదో చేసుకుంటాడో పలానా తిరుగుతాడు, లేకుంటే వస్తూ చేసుకుంటాడు. ఇప్పుడు ఒక సామాన్యుడు కలెక్టర్ దగ్గర పోయి అక్కడ నుంచి మళ్ళీ మా ఆఫీస్ హెడ్ ఆఫీస్ సిఎండ్ఐజీ ఆఫీస్కి వచ్చి మళ్ళీ అక్కడ నుంచి సీసీఎల్ ఆఫీస్ పోగలుగుతాడా? సాధ్యమైద్దా? మళ్ళీ వచ్చినప్పుడు అధికారులు ఉంటారా? ఉండరు. కాబట్టి ధరణి అనేది అది మంచి కాన్సెప్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ అయితే దాంట్లో సరైన నిర్ణయమే తీసుకుంది ఆ విషయంలో. చివరిగా ఒక మాట అన్న, హరికోట్ల రవి అనే నేను అని మరొక 3-4 నెలల్లో చెప్పబోతున్నా అనేటువంటి ఒక ఆలోచన, ఒక ఆశ మీలో ఉందా? ఉండబట్టే కన్నా దిగింది.
ఖచ్చితంగా. అంటే ఎప్పుడు ఒకటన్నా, ఇప్పుడు మనం ఎప్పుడు కూడా అంటే రేవంత్ రెడ్డి అన్న కూడా సీఎం కాకుండా మాట్లాడు, ఎప్పుడు మనిషి కూడా ఏంటంటే ఆప్టమిస్టిక్గా ఉండాలి, ఆశాజీవిగా ఉండాలి. అంతేగాని ఇప్పుడు మనం వస్తుంది అనుకొని చేస్తాం కానీ రాదనుకొని ఏది చేయలేము కదా. ఇప్పుడు మనం ఏదన్నా అనుకున్నప్పుడు స్టార్ట్ చేసినప్పుడు అది వస్తుంది అనుకునే పోరాటం చేస్తాం, ప్రయత్నం మొదలు పెడతాం. రాదనుకొని నువ్వు ఎట్లా చేయగలుగుతావు అసలు? చివరగా మీరు ఇంత ప్రయత్నం చేస్తున్నారు, మీకు కాకుండా ఇంకెవరికైనా ఇచ్చిన సందర్భంలో ఇదే రిజిస్టర్ స్థానంలో మీరు ఉండి ఇంకొక స్థానానికి మేము అకామిడేట్ చేయబోతున్నాము, పార్టీకి సంబంధించినటువంటి లేకపోతే రాజకీయ రంగంలో ఉన్నటువంటి ఏదో కార్పొరేషన్కి సంబంధించి హరికోట రవిని పెడుతున్నామని అంటే మీరు రాజీనామా చేసి వెళ్తారా, కేవలం ఎంపీ వరకే మిస్టేక్ అయి ఉంటారా? అంటే ఒకటన్నా, ఇప్పుడు నేను రాజకీయ నిరుద్యోగం లేను కదా, నా కార్పొరేషన్ చైర్మన్లో ఇవ్వడానికి అవసరం కూడా లేదు నాకు. అంటే నేనున్న పొజిషన్లో మంచిగానే ఉన్నా కాబట్టి నాకు ఏమిటి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు చాలామంది ఉన్నారు, సీనియర్లు ఉన్నారు, పార్టీని నమ్ముకొని 10 సంవత్సరాల నుంచి పాపం ఖాళీగా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అట్లా ఇచ్చినా నేను తీసుకొని అవకాశం కార్యకర్తలు ఇవ్వాలని ఇంకో చెప్తా. మీ రోల్ మోడల్ ఎవరన్నా చివరిగా ఒక మాట, మీ రోల్ మోడల్ పాలిటిక్స్లో తీసుకుంటే ఎవరు? ఇప్పుడు ఒకటన్నా, ఇప్పుడు నన్ను రోల్ మోడల్ అడిగారు కదా, ఐడియాలజీ అంటే ఒక సిద్ధాంత పరంగా అయితే మాత్రం నాకు ఫస్ట్ నుంచి అంబేద్కర్ అంటే నాకు ఇష్టం. ఖచ్చితంగా రాహుల్ గాంధీ, వాళ్ళ నాన్నగారు అయినటువంటి రాజీవ్ గాంధీ, నాయనమైనటువంటి ఇందిరాగాంధీ, నెహ్రూ గారు. ఎందుకంటే ఇప్పుడు మనం చరిత్ర నుంచి చూస్తే ఈ దేశానికి స్వతంత్రం తేవడంలో పార్టీ ఎంత అనేది, దాని కాంగ్రెస్ పార్టీ రోల్ అనేది మనందరికీ తెలుసు, అందులో ఉన్న నాయకుల పాత్ర అనేది తెలుసు. కాబట్టి నాకు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ నాయకత్వం ఉన్న కాంగ్రెస్లో పార్టీలో నాయకులు కూడా రాజకీయ పరంగా చాలా రోల్ మోడల్స్ అందరూ కూడా. ఈవెన్ ఇందిరాగాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారిని, సోనియా గాంధీ కానీ, ప్రియాంక కానీ, వీళ్ళందరూ కూడా. వేరాజ్ మన రాష్ట్రానికి వచ్చేసరికి అంటే మీకు అందరికీ తెలుసో తెలియదు, నేను ఒక వ్యక్తిని చెప్తాను. నేను మహబూబాద్లో 2009 నుంచి పనిచేశాను. ఇక్కడ నేను ఒక వ్యక్తి పేరు చెప్తాను. సురేందర్ రెడ్డి గారు చాలా సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో, రామస్వామి సురేందర్ రెడ్డి గారని మా ఏరియాలో చాలా ఫేమస్. నేను అక్కడ పోయిన కొత్తలో బాగినది ఆయన గురించి, అంటే ఇట్లా ఎంగేజ్లోనే ఎంపీ అయ్యిండు, నెహ్రూ గారు కూడా పార్లమెంట్లో నడిచి వెళ్తుంటే మీది ఏది సంస్థానం అని వచ్చి అడిగిండు అని అట్లనేది స్టోరీలు నేను ఆయన గురించి. ఒకరోజు నాకు సడన్గా నాకు నా పనికి వచ్చింది, నా ఆఫీస్కి వచ్చాడు పని గురించి. సురేందర్ రెడ్డి గారు నా ఆఫీస్కి వచ్చారు. వచ్చినప్పుడు నేను అసలు ఆయన చూసి స్టన్ అయినా. అంటే ఆయన అంత సింప్లిసిటీ, అంటే ఆయన గురించి రకరకాలు విన్నదేమో చాలా కూకొల్లగా కనబడతా ఉంది. ఆయన్ని చూసేసరికి అసలు నాకు అసలు ఎంత ఆశ్చర్యం, అంటే అంత గొప్ప వ్యక్తి కూడా అంత సాధారణంగా, అంటే అసలు అతి సాధారణంగా, అంటే ఆయన్ని అది అప్పుడు అనుకున్నా, అంటే గొప్ప వ్యక్తి ఇట్లా అనుకుంటారా అనేది అట్లా మనసులో ఆయనకు కూడా నాకు అప్పటి నుంచి కూడా ఆయన మీద నాకు ప్రత్యేక స్థానం ఏర్పడింది. ఇప్పుడు ఆయన అంత పెద్ద వ్యక్తి కదా, ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళినా కానీ గౌరవించడంలో కానీ మాట్లాడటంలో కానీ, ఇప్పుడు చాలామంది డబ్బున్న వాళ్ళు పెద్ద వాళ్ళు అంటే ఏం చేస్తారు, వెయిట్ చేపిస్తారు, లేదంటే సికాకు మాట్లాడతారు, లేదంటే అపాయింట్మెంట్ ఇప్పుడు లేదంటారు. కానీ సురేందర్ రెడ్డి గారి మాత్రానికి ఇప్పుడు ఆయనకి 90 సంవత్సరాలు దాటి అనుకుంటున్నా తెలిసి, ఇప్పుడైనా కానీ అదే ఒప్పుకుంటుంది, ఎక్కడా కూడా గర్వం కనబడదు, అతి సాధారణంగా ఉంటాడు. సో అంటే నన్ను ప్రభావితం చేసిన వ్యక్తులలో సురేందర్ రెడ్డి గారు ఒకడు. ఈ మధ్య కాలంలో, ఈ 2009 నుంచి ఈ మధ్య కాలంలో. అలాగనే ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న, ఇదొక యాంగిల్. రేవంత్ రెడ్డి అన్న పోరాట యోధుడు. ఇప్పుడు అందరూ అసలు కాంగ్రెస్ పార్టీ మొత్తం పడుకుంది, అసలు ఇక లేవదు, అసలు ఇక దీనికి అసలు ఇక ఏమంటారు, ఇక జీవం లేని పార్టీ అనుకున్న పార్టీని ఆయన వాక్చాతుర్యంతో కానివ్వండి, పోరాటంతో కానివ్వండి, ఆయన ఇంటెలిజెన్స్తో కానివ్వండి తీసుకొచ్చి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యిండు. కాబట్టి రేవంత్ రెడ్డి అన్న, సురేందర్ రెడ్డి గారు కూడా ఇప్పుడు నాకు ఒక రోల్ మోడల్స్ అని తప్పదు. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ హరికోట రవి.